దా 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 అది నడు అయ్ వేస్తున్నాడు అన్నం వేస్తున్నాడు నడు వెళ్ళనియ్యి దా 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 ఓర్ని హుషారి వచ్చేసింది నీకు మమ్మల్ని చూసేటప్పుడు అమ్మా ఏది కర్ర దా పొడతాలేదా అనవేత్తందా నువ్వు పట్టినాడు అట్టని అమ్మ గేదెలు నాడు అటునాడు రాజు అటునాడు అటు అటు ఇటు దా ఇటు దా. హాయ్ అండి, వచ్చాక గేదెలు నొప్పి తీసాం కదండి. అది ఆ దూడ అయితే కొంచెం సేపు కనపడలేదు, మేసుకుంటూ కొంచెం ఎదరికెళ్ళింది. ఆ దూడ కనపడకపోయేటప్పుడు గేదెలన్నీ అల్లుకుంటూ తిరిగేసినాయండి. మరి మా ఆయన గారు నేను చెరువు పక్క ఉరుకుళ్ళు ఆడుకుంటూ గేదెలన్నింటినీ కలిపాకైతే అలాగ ఐక్యతగా కలుసుకుని చాలాసేపు అవి సరసాలు ఆడేసినాయండి. ఎక్కడికి వెళ్ళామని వాళ్ళ భాష అనుకుంటాం. మరి అది ఇప్పుడైతే కుదిరిపడినాయి, చక్కగా మేస్తున్నాయి. మరి మూగజీవులు ఒక్క గేదైనా ఒక్క దూడైనా కనిపించకపోతే ఎంత అల్లాడిపోతాయి అంటే అది చూసిన నాకు మాత్రమే తెలిసిందండి. మనుషుల్లో అంత ఐక్యత లేదు. ఎంత చూసినా ఎంత ప్రేమించినా ఏమి ఇచ్చావు ఏం పెట్టావు అంటారే తప్ప మరి వీటికి ఉన్న ఐక్యత మనుషులకైతే ఉండదండి. బయట సమాజం అలా ఉంది మరి. కానీ అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి ఇళ్ళలోనూ ఎవరికి ఎటువంటి కలతలు రాకూడదు. ఒకవేళ కోపాలు వచ్చిన మనుషులు ప్రవర్తనలు బట్టి ఏ కోపాలు రాకుండా ప్రతి ఒక్కరు కలిసి ఐక్యతగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పశువులకి ఎంత ఐక్యత ఎంత ప్రేమ. నిజంగా ఈ వీడియో తీద్దామంటే వీటి కోసం ఉరుకుళ్ళు ఆడటమే సరిపోయిందండి. మరి మేమైతే వీడియో తీయలేదు, ఇప్పుడైతే మాట్లాడుతున్నాను. మా ఆయనగారు గడ్డికి వెళ్ళిపోయారు ఇవన్నీ కలుసుకున్నాక. సరేనా ఫ్రెండ్స్, వీటికున్న ఐక్యతకి ఒక లైక్ చేసేయండి. మరి బాయ్ అండి. నువ్వు గడ్డికి వెళ్ళాక గేదెలన్నీ కలిసిపోనిగా, అదే నువ్వు ఉండంగానే కలిసిపోనిగా. దోళ్ళ 3 గొంతులేసేసి అట్లా బాసల్లో మూతులు లాగేసుకున్నాయి దోళ్ళ. పెద్ద గేదెలు చిన్న గేదెలు అన్నీ చక్క గుంపులు కూడిపోయి అయ్యి బాబు భలే ఆనందం వేసింది అసలు. ఎక్కడికి వెళ్ళావు కనపడుకోకుండా ఎటు వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళావు నువ్వే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావని ఒకటి అడిగింది. అలాగే లాక్ తీసి ఇడిగా తీద్దామనే లోపు మళ్ళీ ఎట్లకాయ కుదురుగా మేతనాయి. మాట్లాడుకుంటున్నాయి చూసేపు గేదెలన్నీ అల్లాడిచ్చేసినాయి మన ఇద్దరిని. నిజానికి మనుషుల్లో ఉండదంత ఐక్యత. కరెంటు ఎమటెమటే 2 సార్లు తీశాడు, ఇప్పుడే ఇచ్చాడు మళ్ళీ కరెంటు.
ములకబద్ది భలే బతికింది లక్ష్మి. నీ చేతి ఏది వేసినా భలే ఉంటుందా. ఈ మూడు ఈగిళ్ళు వచ్చినాయి. మూరుడు ఉన్నాయి. ఎంతంత పొడుగు ఈగిళ్ళు. ఇగో ఒక తగులుతుంది రేత ఇంకా బాగున్నాం. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఎండిపోయింది చచ్చిపోయింది అనుకున్నాను నేను, కానీ భలే బతికింది. నడు తోలుకున్నాడు. ఉండే కొందే కోలు అలా కుంటుతున్నాం. చేపించుకో అంటే చేపించుకో. ఏణు తీస్తాడులే పాలు. నేను తీసేస్తాను. నేను తీస్తాను ఇవాళ, నాకు నేర్పు. దాని మీద హాయ్ అండి. ఫేషియల్ గేదెలు మేపేసేలో కమ్మలు అయితే గల్లు తీసుకున్నారండి. కమ్మలు అయితే తీస్తున్నాం మేము. గేదెలు మేతకు శుభ్రంగా ఉంటుందని తిరిగి అక్కడ ఒక గుట్ట పెడితే గేదెలకి మేతట్టి శుభ్రంగా మేతాయండి. దాని మీద
ఇదైతే చిన్నరాసం పండు అండి, ఎంత ఎర్రగా ఉందో. ఇవేం పందరికి వెళ్తే పళ్ళు అండి. ఎవరిచ్చారు అవి? ఇవి మాకు ఎవరో తెలిసిన ఆయన ఇచ్చారు. గారం కూడా చేస్తుంది. ఇదిగా నేను ఈ సాయంత్రం పూట కుక్కర్లో కోడిగుడ్డు పుల్లడైతే వండుతున్నానండి. అంటే కావాల్సిన ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు కొన్ని అలా సన్నగా చీల్చాను. నేను ఇప్పుడు ఇందులో మంచి నూనె పోసి ఎక్కువసేపు ఏం మగ్గక్కర్లేదు, 3 విజిల్లు అయితే రానిస్తాను. మెత్తగా ఉడికిపోతాయి మరి ఉల్లిపాయ ముక్కలు. మరి కోడిగుడ్డు పుల్లడంటే నూనె ఎక్కువే కావాలి కదా, నేనైతే 3 గెట్లు వేసుకున్నాను. మాకు రోడ్డు సైడ్ ఎక్కువ ఊరొచ్చేస్తుందండి, అందుకే మాట తీసి మళ్ళీ మాట్లాడుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వేపుతున్నాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను. కారం మరి కొత్త కారం కదా, భలే ఉంది చూడటానికి, రంగు ఘాటుగా కూడా ఉందండి, అందుకని నేను తక్కువ వేసుకున్నాను. పసుపు, ఎక్కువసేపు ఏమీ మగ్గక్కర్లేదండి, ఊరికి అలా మగ్గితే చాలు. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు అయితే పోస్తాను. ఫ్రెండ్స్, మా వీడియోలు కడదాకా చూడండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అలాగే లైక్ చేయండి. చాలామంది అయితే మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. కొత్తగా చూసేవారు కూడా లైక్ చేసి కామెంట్లు పెట్టండి. నా వీడియోలు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను నీళ్ళు అయితే కొద్దిగా పోసుకున్నాను, మరి ఎక్కువేం పోయలేదు. ఒక 3 లేదా 4 విజిల్లు అయితే రానిస్తాను, మెత్తగా ఉడికిపోతాయి మరి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అసలు ముక్కల్లాగా ఏం కనపడవు. చూపిస్తానండి మీకు. ఇప్పుడు మూత పెడతాను. చూసారా, కరెంటు పోయిందండి. రుబ్బుదామని తీసేలోపు కరెంటు పోయింది, మరి అందుకే మీకు చూపించలేదు. నేను ధనియాల పొడి కొంచెం వేసాను. పల్లెటూర్లు కదా, మాకు అత్తమాట కరెంట్ తీస్తారండి. చికెన్ మసాలా అది కూడా కొంచెం వేసుకున్నాను. మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే లైట్గా వేస్తున్నానండి. భలే మెత్తగా రుబ్బేసాను కదండి, చక్కగా అయితే ఉడికినాయి మరి. ఇంకా ఆ విధంగా అయితే రుబ్బాను. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, చికెన్ మసాలా వేసాను కదా, వేసాక ఇలాగైతే కలిపాను. ఇప్పుడు కోడిగుడ్లు ఇందులో అయితే వేసుకుంటాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కోడిగుడ్డు పొలడం ఇలా పోసుకోండి, భలే ఉంటుంది. కోడిగుడ్ల కూర అయినా గుడ్లు ఉడకబెట్టేసి నూనెలో వేయించి ఆ నూనె గుడ్లు కూడా ఇందులో వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మంట అలా తగలనిస్తే కూర మరి భలే ఉంటుంది. మళ్ళీ కరెంటు పోయిందండి. చెప్పాను కదా, మరి మాకు పల్లెటూరులో ఎలాగే తీస్తుంటారు అన్నీ మేమే భరించాలి. మరి 3 గుడ్లు అయితే పోసానండి. భలే కనపడుతుంది కదా మరి కూర. మీరు కూడా ఇలా వండుకోండి, చిన్నపిల్లలు భలే ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ ఇదే వండి అంటారు. నేను చెప్తున్నాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మనకి ఇంట్లో కూరకి ఏమీ లేనప్పుడు ఇలా 3 గుడ్లు తెచ్చి కుక్కర్లో 5 నిమిషాల్లో వండేసుకోవచ్చండి. ఈ కూర ఎక్కువ టైం ఏం పెట్టదు, తొందరగానే ఉడికిపోద్ది. మనకి ఇంట్లో ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు, కూర వండే టైం లేనప్పుడు ఖచ్చితంగా అయితే ఇలా వండుకోండి. నచ్చిందా మరి నేను వండిన కోడిగుడ్డు పుల్లడం? నచ్చితే మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియో కడదాకా చూడండి, చూద్దాం మరి ఎంతమంది కడదాకా చూస్తారో. కామెంట్ అంటండి ఫ్రెండ్స్.